హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. మనకి టైలరింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా, కస్టమర్స్ పెరగాలన్నా చిన్న చిన్న టిప్స్ని అయితే ఫాలో అయ్యారంటే మీరు టైలరింగ్లో సక్సెస్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి శారీస్కి ఫాల్స్ తీసుకొచ్చుకోవాలి. మనకి శారీస్ ఫాల్స్, లైనింగ్స్ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టుకున్నామంటే మనకి టైలరింగ్స్కి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఎందుకని ఇలా చెప్తున్నానంటే కొంతమంది తెచ్చుకొని వాళ్ళు ఉంటారు, కాదన్ను. కానీ ఎంతో కొంత చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ పెట్టలేకపోయినా కానీ చిన్న అమౌంట్ కానీ తెచ్చి పెట్టుకున్నామంటే మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఈ చిన్న టిప్ని అయితే చెప్తున్నాను, ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఎస్విఏ లేడీస్ టైలర్ మన ఛానల్ వచ్చేసి ఓపెన్ చేసి చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు మనము షాప్ అయితే ఏమి తెలియదు. మనకు ఇళ్ళల్లో నేర్చుకునే వాళ్ళు, ఇళ్ళల్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. మనము దారాలు అనేవి తెచ్చిపెట్టుకోవాలి. ఫస్ట్ మనము ప్రతి ఒక్క దారానికి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే తిరగలేము కదా. ఇలా 2-3 బాక్సులు కానీ తెచ్చిపెట్టుకున్నామంటే మనకి బాగా యూజ్ అవుతుంది. హోల్సేల్గా దొరుకుతాయి అన్నీ. మనకి టైలరింగ్ ఐటమ్స్ అన్నీ హోల్సేల్ షాపులనే ఉంటాయి. వాటిల్లోకి వెళ్ళామంటే మనకి హోల్సేల్గా దొరుకుతాయి. ఫస్ట్ అనేవి దారాలు తెచ్చిపెట్టుకోవాలి. కంపెనీ దారాలు పెట్టుకున్నామంటే మనకి దారం తెగటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అందుకని చెప్పేసి మంచి కంపెనీ దారాలు తెచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి శారీ ఫాల్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకి బాగా యూజ్ అవుతుంది. హోల్సేల్గా తెచ్చుకున్నామంటే ₹1 శారీ ఫాల్లో కూడా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసినందుకు మనకి అర్జెంట్ బట్టలు వస్తూ ఉంటాయి సీజన్ అప్పటికప్పుడు మనం షాపులకి వెళ్ళి తెచ్చుకోలేం కదా. అందుకని చెప్పేసి మనము అర్జెంట్ బట్టలు వచ్చినప్పుడు శారీ ఫాల్స్ ఇలాంటివన్నీ తెచ్చిపెట్టుకున్నామంటే వాళ్ళు అడిగిన సమయానికి మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలము. మనకి రిపీట్ అవుతారు. మళ్ళీ ఆ కస్టమర్స్ వచ్చి పర్లేదు, వాళ్ళు మళ్ళీ మనకి దగ్గరికి మనకు బాగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలరు అని చెప్పేసి మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. లైనింగ్లు వచ్చేసి కంపెనీ లైనింగ్, మంచి క్వాలిటీ లైనింగ్లు తీసుకోవాలి. కంపెనీ కాదు, క్వాలిటీ లైనింగులు తీసుకోవాలి. క్వాలిటీ లైనింగులు తెచ్చుకున్నామంటే మనకి అట్లా కూడా కస్టమర్స్ అనేవి పెరుగుతూ ఉంటారు. చూసారు కదా, క్వాలిటీ లైనింగ్ అన్ని కలర్స్ తెచ్చుకోవాలని అవసరం లేదు. అన్ని కలర్స్ తేవాలంటే ఎవరూ తేలేము. ఎందుకంటే సో మెనీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ కలర్స్ బ్లాక్, రెడ్, నేవీ బ్లూ, ఎల్లో, పింకు ఇలాంటి మెయిన్ మనకి మెయిన్ కలర్ ఏవైతే రిపీట్ అవుతాయో అవి కనుక తెచ్చిపెట్టుకున్నామంటే మనకి ఏదైనా అర్జెంట్ బట్టలు వచ్చినప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. పైపింగ్ థ్రెడ్, ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్లౌజులు కూడా పైపింగ్ థ్రెడ్డే వాడుతున్నారు. పైపింగ్ లేని బ్లౌజులు అంటూ లేవు. మనం పైపింగ్ థ్రెడ్ తెచ్చుకొని, పైపింగ్ థ్రెడ్ వచ్చేసి 12వ నెంబర్ అని అడిగామంటే మనకి 12వ నెంబరు ప్యాకెట్ ఉంటుంది. హోల్సేల్గా అయితే తక్కువకే వస్తుంది. మనకి పైపింగ్ థ్రెడ్లు అనేవి తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. పైపింగ్ వేసామంటే మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్కి ₹1 ఎక్కువ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పైపింగ్ థ్రెడ్ని వాడండి. పైపింగ్ వేయటానికి హాఫ్ పట్టు క్లాతులు ఉంటాయి. మీటర్ ఎంత అని తీసుకుంటారు హోల్సేల్ షాపుల్లో. మనం అన్ని కలర్స్ తెచ్చుకోలేకపోయినా మెయిన్ కలర్స్, మనం లైనింగ్లు ఏ అయితే మెయిన్ కలర్స్ తెచ్చుకుంటామో అవి కూడా హాఫ్ పట్టు క్లాతులు వచ్చేసి పాటూరు పట్టు, హాఫ్ పట్టు అంటూ ఉంటారు. గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, రెడ్, నేవీ బ్లూ ఇవన్నీ మెయిన్ కలర్స్ ఏవైతే మనకి ఎక్కువ యూజ్ అవుతాయో అలాంటివి తెచ్చిపెట్టుకున్నామంటే హాఫ్ పట్టు క్లాతులు మనకి పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. 12వ నెంబర్ థ్రెడ్ అయితే మనకి సన్నగా పైపింగ్, బ్లౌజ్ ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ చాలా బాగా వస్తుంది. కనుక మనకి పైపింగ్ థ్రెడ్ అనేది ముఖ్యము. హాఫ్ పట్టు క్లాతులు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడాను నార్మల్ పాదంతో మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. పైపింగ్ అనేది సింగిల్, డబుల్ అని కాకుండా ఇప్పుడు షాపుల్లోకి పాదాలు అనేవి కొత్తగా వస్తున్నాయి. అవి కనుక తెచ్చిపెట్టుకున్నామంటే మనకి ఇంకా పాదాలు మార్చనవసరం లేదు.
నార్మల్ పాదంతో పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మామూలుగా బాగా ఫుల్ వర్క్ ఉంటుంది కదా, మగ్గం వర్క్ అలాంటివి వచ్చినప్పుడు ఇలా పాదాలు మనం ముందుగానే తెచ్చి పెట్టుకున్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ పాదము, రైట్ సైడ్ పాదము బాగా ఫుల్ వర్క్ మ్యారేజ్ బట్టలు వస్తుంటాయి కదా మగ్గం వర్క్, అట్టేటప్పుడు నార్మల్ పాదం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే నాది జాక్ మిషన్ కాబట్టి ఎలాంటి పాదాలు అయితే మార్చను, ఒకే పాదం నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. చిన్న మిషన్ వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. లెఫ్ట్ పాదము రైట్ పాదము ఒకసారి తెచ్చి పెట్టుకున్నామంటే ఇంకా అయ్యే ఉంటాయి ఎప్పుడు కూడాను. సూదులు అనేవి మంచి కంపెనీ సూదులు అయితే వాడాలి. చిన్న చిన్న వాటికి కూడా సూదులు ఇరిగిపోతూ ఉంటాయి. మంచి కంపెనీ సూదులు అడిగామంటే మన షాప్లో మంచి కంపెనీ సూదులు ఇస్తారు. మనం ఏ మిషన్ అయితే వాడుతున్నామో ఆ మిషన్కి సంబంధించిన కంపెనీ సూదులు అయితే తెచ్చి పెట్టుకున్నామంటే ఒక 2 ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టుకున్నామంటే అవే ఉంటాయి. ఎందుకంటే సూది ఎప్పుడు ఇరుగుతుందో చెప్పలేము. ప్రతి ఒక్క చిన్న స్టోన్ పడినా మిర్రర్ పడినా కానీ సూదులు అనేవి విరిగిపోతూ ఉంటాయి కాబట్టి మంచి కంపెనీ సూదులు తెచ్చుకోవాలి. చిన్న కొస వంకపోయినా కానీ మనకి థ్రెడ్లో స్టిచ్చింగ్లో ప్రాబ్లం వస్తుంది, కుట్లు అనేది ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఆ సూదిని పక్కన పడేయాల్సింది. అందుకని చెప్పేసి ఒక 2 ప్యాకెట్స్ ముందుగా కనుక తెచ్చి పెట్టుకున్నామంటే మనకు బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి అందరూ తెలిసే ఉంటాయి. ఏ మిషన్కి సంబంధించినవి ఆ మిషన్కి సంబంధించినవి తెచ్చి పెట్టుకోవాలి. చిన్న మిషన్కి ఒక రకంగా ఉంటాయి, పెద్ద మిషన్కి ఒక రకంగా ఉంటాయి కేసులు అనేవి, బాబిన్ పెట్టే కేసులు అనేవి. అది జూకీ మిషన్ కాబట్టి ఒక రకంగా ఉంటుంది. డబల్ సింగర్కి జూకీ మిషన్కి ఒకటే ఉంటుంది డబ్బీ అనేది. చిన్న మిషన్కి వచ్చేసి వేరుగా ఉంటుంది. ఇవి కూడా 2 కనుక తెచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మిషన్ కుట్టు అనేది మెయిన్ ఇక్కడే వస్తుంది. ఇది ఎప్పుడు లూజ్ అవుతుందో ఎప్పుడు టైట్ అవుతుందో కూడదు. టైట్ అయితే లూజ్ చేసుకోవచ్చు, కానీ లూజ్ అయిందంటే మనం టైట్ చేసి అక్కడ ఒక్కోసారి కుట్టు రాకపోవచ్చు. దీని దగ్గర ప్రాబ్లం చాలా ఉంటుంది. మనకు మెయిన్ ముఖ్యంగా ఇవి కూడా 2 దగ్గరగా ఉండాలి. ఎందుకంటే సడన్గా ప్రాబ్లం వస్తుంటుంది. మిషన్ ప్రాబ్లం అనేవి మనం చెప్పలేని ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో కూడా చెప్పలేము. బట్టలు కూడా అలానే వస్తుంటాయి. అర్జెంట్ బట్టలు ఫంక్షన్స్ అనేవి చెప్పి రావు కదా, అందుకని చెప్పేసి పెళ్ళికి వెళ్ళాలనో బర్త్డే ఉందనో ఏదో ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం అన్నీ ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా హోల్సేల్గానే దొరుకుతుంది, 1/2 లీటర్ ఆయిల్స్. అది వచ్చేసి జూకీ మిషన్ కాబట్టి నేను 1/2 లీటర్ బాటిల్ తెచ్చుకున్నాను. ఒకేసారికి వస్తే నాకు చాలా రోజులు వస్తుంది, కానీ చిన్న మిషన్లు ఉంటారు కదా వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఒక 1/2 లీటర్ తెచ్చి పెట్టుకున్నామంటే చాలా కాలం వస్తుంది మనకి ఆయిల్ అనేది. యాంగిన్స్ వచ్చేసి అన్ని కలర్స్ తెచ్చుకోలేకపోయినా కానీ మెయిన్ కలర్స్ తెచ్చి పెట్టుకున్నామంటే మనకు బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యాంగిన్స్ అనేవి వాడకపోవచ్చు, కానీ పెళ్లి బట్టలు వస్తుంటాయి కదా, పెళ్లి బట్టలు అట్లా వాటికైతే బాగా యూజ్ అవుతాయి యాంగిన్స్. ఇప్పుడు క్లాత్ తోటే సో మెనీ మోడల్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాము. యాంగిన్స్ వచ్చేసి క్లాత్ తోటే, ప్రతి ఒక్కరు కూడా క్లాత్ తోటే అడుగుతున్నారు. కానీ మ్యారేజ్ బట్టలు అట్లా ఉంటాయి కదా, వాటికి వచ్చేసి యాంగిన్స్ అన్ని కలర్స్ కాకుండా ఇట్లా మనకి హోల్సేల్గా దొరుకుతాయి. హోల్సేల్గా అయితే తక్కువకి వస్తాయి, జత ఎంతని పడతాయి. అవి సైజుని బట్టి పడతాయి. నేను ఫస్ట్ రేట్ అయితే చెప్పలేను, మనం యాంగిన్స్ సైజుని బట్టి రేట్లు అనేవి ఉంటాయి. కాబట్టి కొన్ని పింక్ కలరు, గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, ఈ 3 కలర్స్ తెచ్చుకున్నా కానీ మనకి కొన్నిటికి యూజ్ అవుతాయి. యాంగిన్స్ అనేవి కొన్ని తెచ్చి పెట్టుకుంటే మనకి బజార్ వెళ్ళే అవసరం ఉండదు. ఉక్సులు అనేవి కూడా కంపెనీవి తెచ్చి పెట్టుకోవాలి. మామూలుగా మనం తక్కువ కాస్ట్కి తెచ్చి పెట్టుకున్నామంటే మనకి బ్లౌజులు అనేవి తుప్పు పట్టిపోతాయి. బ్లౌజులకి ఉక్సులు వేస్తుంటాం కదా, తుప్పు పట్టిపోతుంటాయి. కస్టమర్స్ కావాలని కూడా కొంతమంది వస్తారమ్మా మీరు వేసిన ఉక్సులు ఇరిగిపోయాయి, తుప్పు పట్టాయి అని. వాళ్ళు ఎప్పుడో కుట్టించుకుంటారు, కానీ ఏదో కొంక దొరకాలి కదా మనల్ని నిందించడానికి. అందుకని చెప్పేసి మనం బ్లౌజులని వాళ్ళు తెచ్చుకొని మరి ఎలా చూపిస్తారు, సిలుము పట్టిపోయినాయి, తుప్పు పట్టిపోయినాయి, ఇరిగిపోయినాయి అని చెప్పేసి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవేమీ శాశ్వతం కాదు, ఇరిగిపోతుంటాయి. మన వాడకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా వస్తువు అనేది. అందుకని మనము మన బాధ్యత ప్రకారం మన కంపెనీ ఉక్సులు అనేవి వాడామంటే మనకి బ్లౌజులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కస్టమర్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి.
ఈ నాడాలు ఉంటాయి కదా ఇవి కూడా బండిల్స్ హోల్సేల్గా దొరుకుతాయి. ఇవన్నీ చిన్న చిన్నవి, ఎక్కువ పెట్టుబడి ఏమి ఉండదు, తక్కువ పెట్టుబడే ఉంటుంది. ఒక 20,000, ఒక 10,000, 20,000 పెట్టలేకపోయినా ఒక 10,000 పెట్టినా కానీ మెయిన్ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరు కూడాను. ఇలా తెచ్చి పెట్టుకున్నామంటే ఇది కూడా మనకి ఈ బండిల్ అనేది హోల్సేల్గా పడుతుంది. మనం ఈ బండిల్ ఇంత కాస్ట్ అని మనం ఏరియాలో ఏ కాస్ట్ అయితే అమ్ముతారో ఆ కాస్ట్ తెలుసుకొని మనమైతే సేల్స్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే. ఇవన్నీ మనము హోల్సేల్ షాప్కి వెళ్ళామంటే మనకు దొరుకుతాయి. హ్యాంగింగ్స్ కట్టే థ్రెడ్స్, లేసులు, ఇవన్నీ పూసలు, మీ చేతి పని చేసే హెమ్మింగ్ సూదులు, చిన్న చిన్న మిర్రర్స్, ప్యాచ్ వర్క్లు, ఇవన్నీ బ్లౌజులకు సంబంధించినవి. ప్రతి ఒక్కరు కూడాను ఎంతో కొంత చిన్న అమౌంట్ పెట్టుకొని మెయిన్ ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నామంటే మనం టైలరింగ్ బిజినెస్ అనేది సక్సెస్ అవుతాము. మనం టైలరింగ్లో ఇంప్రూవ్మెంట్ అవుతాము. మనకి కస్టమర్స్ అనేవాళ్ళు కూడా పెరుగుతారు. ప్రతి ఒక్కరు కూడాను మాకు కస్టమర్స్ రావట్లేదు, నేను కుట్టలేకపోతున్నానా, అలాంటి ధీమా అనేది ఎవరికి ఉండకుండా మనము టైలరింగ్లో అనేది సక్సెస్ అవుతాము. ప్రతి ఒక్కరు కూడాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.